అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రాజానగరం నియోజకవర్గం నుండి దివంచెరు గ్రామం, రాజానగరం మండలం, కండవేల్ లక్ష్మి టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మా నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు కనుక వారికి ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారి యువ నాయకత్వంలో చాలా స్పీడ్గా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతూ చక్కటి అభివృద్ధిని అందిస్తున్నటువంటి యువ నాయకులుగా ఆయనకి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు యువతకు మంచి భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చి యువతకు మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతను ముందంజలో పెట్టాలని ఆయన ఉడుకు రక్తంతో ముందుకొస్తున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం కూడా చాలా సంతోషమని నేను రాజానగరం నియోజకవర్గం నుండి కూటమి సభ్యుల తరపు నుండి తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది ఈ రాష్ట్ర కమిటీల్లో ఎస్సీ ఎస్టీలకి కూడా పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని తెలియజేసుకుంటున్నాను. కష్టపడ్డ ప్రతిదానికి కూడా ప్రతిఫలం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. కూటమి ప్రభుత్వం నిజంగా వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టిన ప్రకారం యథావిధిగా మంచి అభివృద్ధితో ముందుకు తీసుకొస్తూ ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమాల్లోనూ నాయకులను కానీ అలాగే అధికారులను కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా పనిచేయమని హెచ్చరిస్తూ పేదలకు ప్రతి పథకం అందాలి, పేదలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన ముందు చూపు కలిగిన నాయకుడిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు గతంలో ఒక చిన్నారి పూర్విక సోషల్ మీడియాలో వైరల్ అయిందండి. సుమారు ఆ అమ్మాయికి మొత్తం ఏమీ పనిచేయవు, ఇంచుమించు 16 కోట్ల రూపాయలు కావాలని సోషల్ మీడియాలో వారి తల్లిదండ్రులు పోస్ట్ చేయగా సుమారు సోషల్ మీడియా ద్వారా 10 కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది. మిగతా ఈలోగా నారా లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళగా మిగతా 6 కోట్ల రూపాయలు ఆయనే పెట్టుకొని అమెరికా నుంచి ఆ ఇంజెక్షన్ వచ్చే సదుపాయాలన్నీ కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఆ ఘనత మా నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. నిజంగా ఆయన చేసే ప్రజాసేవ చాలా అమోఘం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వరి గారు కానీ వారి పెంపకం చాలా గొప్ప పెంపకమని తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారిని ఈ పూర్వికకు కూడా అందించిన వైద్యం నిమిత్తం 6 కోట్ల రూపాయలు అందించినటువంటి ఘనత మా నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఆయనకి నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నిడదవోలు గ్రామంలో స్వచ్ఛంద అనే కార్యక్రమం పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నిడదవోలు గ్రామంలో పర్యటించడం జరిగింది. అలాగే మహిళా చట్టం తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని చూడడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా బ్లాక్ డేగా చేసి నిడదవోలు గ్రామం నుంచే ఈ కార్యక్రమం చేపడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రిజర్వేషన్ బిల్లును ఓడించి మహిళల పట్ల ప్రతిపక్షాలు ద్రోహానికి పాల్పడ్డాయి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళలతో కూడా ఆయన నినాదాలు చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే మహిళలకు పెద్దపీట వేస్తుంది. రాబోయే రోజుల్లో మా మహిళలందరం కూడా ముందంజలో ఉండి మా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ఓర్వలేక, కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నది ఓర్వలేక కొంతమంది ఏవో చెడు మాటలు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ రాసి పెట్టుకోండి, కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడానికే ముందుకు వస్తున్నారు. అలాగే మా రాజానగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి సమస్యని కూడా ఆయన తీసుకుంటూ సీఎం చెక్ రిలీఫ్ ఫండ్ను కూడా ప్రతి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఘనత ఆయన బత్తుల బలరామకృష్ణ గారికి దక్కుతుందని ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే
నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులు శ్రీ గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు. రాజానగరం నియోజకవర్గంలో ఒక మహిళా నాయకత్వంలో చిన్న స్థాయి నుంచి నన్ను గుర్తించి పెద్ద స్థాయికి తీసుకెళ్లిన ఘనత మా పెందుర్తి వెంకటేష్ గారికి దక్కుతుంది. నేను తీసుకున్న ప్రతి అవార్డును నేను పోస్ట్ చేసినప్పుడు ఆయన చూసి ఎంతో గర్వించి ప్రతిసారి కూడా ఆయన నంది అవార్డు తీసుకున్నది మొదలు, డాక్టరేట్ తీసుకుంది మొదలు ఇంచుమించు 13 అవార్డ్స్ నేను తీసుకోవడం జరిగింది. మొన్న కూడా వైజాగ్లో నేను మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి గారి అవార్డును కూడా పొందుకోవడం జరిగింది. నా సోషల్ వర్క్ను చూసి అది పోస్ట్ చేయగానే నా రాష్ట్రంలో మినిస్టర్గా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాల కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మా పెందుర్తి వెంకటేష్ గారు నాకు అభినందనలు తెలియజేశారు. వారి కుటుంబానికి నేను ఎప్పుడు రుణస్తురాలనే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా ఆయనే అని తెలియజేసుకుంటూ, అలాగే మా కూటమి ప్రభుత్వాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నా వంతు కృషి కూడా నేను చేస్తూ కష్టపడతానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. మా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి, నా నియోజకవర్గ ప్రజల తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు, బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర కమిటీలో ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా గట్స్తో ముందుకు వెళ్ళి అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వీళ్ళ ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, వీళ్ళ ముగ్గురు చేస్తున్న కూటమి ప్రభుత్వాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వారందరికీ నా పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీల ఐక్యత వర్ధిల్లుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. రాసి పెట్టుకోమని చెప్తున్నాను.